చాలా ఓటర్ మహాశయులందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ సత్యనారాయణమూర్తి. మీ అందరికీ తెలిసిన వాడిని 36 సంవత్సరాలుగా శ్రీ బాలాజీ నర్సింహం కృష్ణానగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈసారి కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున 4వసారి ఇది నేను పోటీ చేయడం ఎమ్మెల్యేగా జగిత్యాలకి. ఒక ప్రధాన విషయం చెప్పదలుచుకున్నాం మీ అందరికీ. మా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ పెద్ద పార్టీలకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే పెద్ద పార్టీలు చాలా గొప్పవి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మీరు అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. మా యొక్క లక్ష్యం సంపూర్ణ ఆరోగ్యం సొసైటీలో ఉండాలి. దానికి మేము ప్రధానంగా ఎంచుకున్నది ధ్యానము మరియు శాకాహారం. సో ధ్యానం చేసి మనశ్శాంతిగా ఉండాలి, శాకాహారం తిని ఆరోగ్యవంతులుగా ఉండాలి అని. వైద్య రంగం కన్నా రాజకీయ రంగం గొప్పది కాబట్టి ఈ రాజకీయ రంగాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లోకి కనుక ఎవరైతే వస్తారో వాళ్ళకి కవరేజ్ బాగా ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ రంగాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. అంతేగాని ప్రధాన పార్టీకి పోటీలుగా నిలబడడం కాదు. ప్రజలు ఒకవేళ మాకు మెచ్చి ప్రత్యామ్నాయ పార్టీగా మమ్మల్ని కనుక చూస్తే, వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తే దాన్ని కూడా మేము శిరసావహించుతాం. సో మా పార్టీ యొక్క ఎజెండా ఏంటంటే ధ్యానం చేయండి, అహింసలో ఉండండి. అహింస ధర్మో పరమో ధర్మ అన్నారు. కాబట్టి అహింస అని అంటే మరి శాకాహారానికే పెద్దపీట. మాంసాహారం బంద్ చేయాలి. ఇప్పుడు వైద్య రంగంలో డాక్టర్లు అందరూ కూడా మాంసాహారం మంచిది కాదు, కిడ్నీస్కి కానీ హార్ట్కి కానీ అంటున్నారు. అదే మేము హైలైట్ చేయదలుచుకున్నాం. శాకాహారం తినండి అండ్ ధ్యానం చేయండి, ప్రశాంతంగా ఉండండి, కుటుంబ కలహాల నుంచి దూరంగా ఉండండి. సమాజాన్ని స్థాపించడానికి ఈ రెండు అవసరం. హింస చోడో, హంస పకడో. హింస చోడో అని అంటే మాంసాన్ని ఛేదించాలి, హంస పకడో అంటే శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం చేయాలి. ఈ రెండింటిని మా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా హైలైట్ చేస్తుంది ప్రజల్లోకి. మా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క సద్గుణాలు ఏంటంటే గోడలపై పోస్టర్లు అంటించదు, కళ్ళబొలిన వాగ్దానాలు చేయదు, ఏదైతే మరి హింసకి పెద్దపీట వేస్తున్నారో ఈ సమాజంలో దాన్ని అంతా నిర్మూలించడం మా పిరమిడ్ పార్టీ యొక్క లక్ష్యం. అండ్ మద్యం ప్యాకెట్లు పంచదు మాది, డబ్బు ప్యాకెట్లను పంచదు, బిర్యానీ ప్యాకెట్లను పంచదు. మేమందరం రిక్వెస్ట్ చేసేది అంతా ప్రజలని, ఓటర్ మహాశైలని, మంచి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఈ పిరమిడ్ పార్టీలో, మీ అందరి బాగోగులు చూసేయడానికి అని మీ అందరికీ గుర్తు చేయడానికే మేము ఈ పార్టీ స్థాపించాం. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం దానికోసమే. సో మమ్మల్ని దయచేసి ఎక్కడ పోటీదారులుగా అనుకోవద్దు మిగతా పార్టీలు. మమ్మల్ని ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలకి బై ఛాన్స్ ఇంకొక పార్టీ కూడా ఉంది మంచి పార్టీ అని మీ అందరికీ నివేదించడమే మేము చేయాల్సిన కృషిగా భావిస్తాం. సో దయచేసి అందరూ ఆదరించండి. మాకు ఇంకా గుర్తు రాలేదు, కానీ ఈసారి మేము ఫ్లూట్ గుర్తు అంటే మురళి వేణువు గుర్తు ఆర్ ఫ్లూట్ గుర్తుకే మాకు ఎలాట్ అవుతుందని ఆశిస్తున్నాం. అదే ఆప్షన్ పెట్టాము. గడిచిన 3 సార్లు కూడా టీవీకి వేసాము. ఈసారి మాత్రం ఫ్లూట్ గుర్తుకే మా ఓటు అని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాము. అది కన్ఫర్మ్ కూడా అవుతుంది ఇంకొక 10 రోజుల్లో స్క్రూటినీ తర్వాత. మెజారిటీ అంటే నేను 2004లో పోటీ చేశాను. అప్పుడు 3332 ఓట్లు వచ్చాయి. అవన్నీ ప్యూర్ ఓట్లు. అలాగే 2009లో జగిత్యాల ఎమ్మెల్యేగా అండ్ నిజామాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశాను. జగిత్యాల ఎమ్మెల్యేగా దాదాపు 1700 చిల్లర వచ్చింది. నిజామాబాద్ ఎంపీకి మాత్రం 11,000 ఓట్లు వచ్చాయి అనూహ్యంగా. సో అదొక శుభ పరిణామం కింద మేము పరిగణిస్తాం. అట్లాగే 2018లో మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది లాస్ట్ టైం. అప్పుడు కూడా దాదాపు ఒక 2300 చిల్లర ఎంతో వచ్చింది. సో మాకు వచ్చిన ఓట్లన్నీ కూడా పరిపూర్ణమైన స్వచ్ఛమైన ఓట్లుగా భావిస్తాము. ఎందుకంటే ఏ ప్రలోభాలు లేకుండా నా మీద మరి సమాజం ఆధ్యాత్మిక మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వేశారనుకుంటాం మేము. సో మంచి వాళ్ళ ఓట్లన్నీ మా అందరికీ వచ్చాయి. మీ అందరికీ తెలుసు గంగిగోపాలు గైటెడేను చాలు అన్నట్టుగా. సో రాశి కన్నా వాసి ముఖ్యం. సో మాకు అందరికీ కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మంచి ఓట్లు వచ్చాయని నేను భావిస్తాను. మరి ఈసారి కూడా ప్రజలందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మమ్మల్ని గెలిపిస్తే చాలా సంతోషము. లేదు అంటే యథావిధిగా మేమందరం కూడా ప్రజల ఓటర్ల యొక్క నాడి ఎలా ఉందో దాన్ని తప్పకుండా శిరసావహిస్తాం. జై హింద్.